కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ కొనసాగింది. కల్తీ నెయ్యి కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను పూర్తి చేసింది. కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ కొనసాగింది. కల్తీ నెయ్యి కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, కల్తీ నెయ్యికి సంబంధించి మరి సిట్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. మరి ఏ వివరాలు రాబట్టడం జరిగింది? థ్యాంక్ యూ భవాని. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లడ్డూకు సంబంధించి కూడా కల్తీ జరిగినట్లు నిర్ధారిస్తూ కూడా ఒక ఆరోపణ చేసింది. ఈ ఆరోపణ మీద సుప్రీంకోర్టు కూడాను ఒక విధంగా దేవస్థానానికి సంబంధించిన అంశాన్ని ఇష్యూ చేయొద్దని చెప్పడం, దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో సిట్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక ముగ్గురు, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ముగ్గురు సిబిఐ అధికారులు కూడాను ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. సుమారు 24 రాష్ట్రాలకు సంబంధించి, అదే సుమారు 12 రాష్ట్రాలకు సంబంధించి కూడాను వివిధ ప్రాంతాల్లో సప్లైర్లు ఎవరైతే నెయ్యి సప్లైర్లు ఉన్నారో వారు ఏ విధంగా సప్లై చేస్తారు, వాటిలో ఏ విధంగా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎఫెక్ట్ యానిమల్ ఫ్యాట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక విచారణ అనేది జరిపారు. దీనికి సంబంధించి సుమారు 30 మంది పైగా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పనిచేసిన ఈవో కావచ్చు, అంతకుముందు పనిచేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు కూడాను విచారించారు. అటువంటి ఏమీ జరగలేదు, కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కావాలని ప్రాప్తాన్ని చేస్తుందని చెప్పి కూడాను ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా తన వాదనలు వినిపించుకున్నారు. దీని మీద సుప్రీంకోర్టులో కూడాను ఆయన దీనిపైన విచారణ చేసే విధానంలో కూడాను ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించిన పూర్వపర్వాలని పరిశీలించిన తర్వాత ఈ రోజు సిట్ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఛార్జీ షీట్ లో అంశాలను బట్టి ఎవరు ముద్దాయిలు, ఎవరికి ఏ విధంగా శిక్ష వేయాలి, లేకపోతే అసలు కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద కూడాను న్యాయస్థానం విచారణ జరపనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విధానం ఒకలా ఉంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇటు సిట్టుతో కలిసి చేసిన దర్యాప్తులు ఎక్కడా కూడాను కల్తీ నెయ్యి ప్రస్తావన లేదు. నెయ్యికి సంబంధించిన విషయంలో గతంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎవరైతే బోలేబాబాతో పాటు ఇతర కంపెనీలు నెయ్యి సప్లై చేసో వారిని వైఎస్ఆర్సీపీ కూడాను ప్రభుత్వం కంటిన్యూ చేసింది తప్ప కొత్తగా ఎవరిని కూడా నియామకాలు జరపలేదు. నెయ్యి టెండర్లకు సంబంధించినవి కూడా పారదర్శకంగా ఉన్నాయని చెప్పేసి కూడాను ఇటు గతంలోనే సంబంధించిన కొన్ని లీకులు కూడా వచ్చాయి. అయితే కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం దేవుడికి సంబంధించిన అంశము ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని దర్యాప్తుని జాగ్రత్తగా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడాను స్పీడ్ తగ్గించింది. కల్తీ నెయ్యి అసలు జరిగిందా, గతంలో ప్రభుత్వ హయాంలో ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెయ్యి ఏజెన్సీలు అక్కడ టీటీడీలో నెయ్యిని సప్లై చేశాయని దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. ఈ రోజు దానికి సంబంధించి కొన్ని వందల సంఖ్యలో ఉన్న పేజీలతో కూడిన ఒక ఛార్జ్ షీట్ ను కూడాను ఈ రోజు సిట్ నెల్లూరు కోర్టులో ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. బాగుంది. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.